చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కొన్ని ఇమేజెస్ చూపిస్తాను. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మీకు గుర్తుంది, మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? ఏంటిది? పెద్దరాయుడు షూటింగ్, సౌందర్య గారు నాన్నగారు సాంగ్, అబ్బద్దాన్ని సొక్కు ఓకే. సో అప్పుడు సమ్మర్ హాలిడేస్. సో ఆల్మోస్ట్ ఆల్ సమ్మర్ హాలిడేస్, నా బర్త్డే May 20 కదా, ఎప్పుడు సమ్మర్. నా సగం చిన్నప్పుడు చైల్డ్హుడ్ బర్త్డేస్ అన్నీ ఎప్పుడు షూటింగ్స్ ఊటీలోనే మోస్ట్ ఆఫ్ ద టైం. అప్పుడంతా ఊటీ, డార్జిలింగ్ అక్కడే అవును. ఓ సూపర్. సో ముగ్గురిని ఎత్తుకొని, ఆ స్టిల్ ముగ్గురితో ఉంటుంది, ముగ్గురిని ఎత్తుకొని ఉంటారు. ముగ్గురిని ఎత్తుకొని ఉంటారు. అడవిలో అన్న. అవును. ఓకే. దీంట్లో కూడా మీరు చేశారు కదా? నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఆ సినిమా చేశాను. బి గోపాల్ గారి డైరెక్షన్. సో నానా సింగిల్ టేక్ ఆర్టిస్ట్, ఎలాంటి డైలాగ్ అయినా అవలీలుగా చెప్తారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసే ఏకైక నటుడు అంటే ఎన్టీఆర్ గారి తర్వాత నాన్నగారి పేరే చెప్తారు. అవును. సో మీరు కూడా నాన్న దగ్గర నుంచి చిన్నప్పుడు నేర్చుకుంది ఏంటి? అఫ్ కోర్స్ హీస్ మై ఇన్స్పిరేషన్, హీస్ మై హీరో. ఆయన చూసే నాకు ఏదైనా యాక్టింగ్ కానీ దాని మీద తెలిసినప్పుడు 11 months అప్పటి నుంచి, లైక్ పిల్లోటప్పటి నుంచి ఆబ్వియస్లీ నాన్నగారే కదా. సో యా, హీస్ మై ఇన్స్పిరేషన్, హీస్ మై ఫేవరెట్ యాక్టర్ ఇప్పటికీ. నెక్స్ట్ మేజర్ చంద్రకాంత్. నాన్నగారు ఆ క్యారెక్టర్ నోట్లో రామారావు గారు తీసుకొచ్చి చాపేస్తారనమాట. చాప మెడిసిన్. నేను అబద్ధాలు చెప్తారు నాకు హెల్త్ బాగాలేదని చెప్పి, అవునా అని చెప్పి చాప తీసుకొచ్చి వేస్తారనమాట. అప్పుడు మా ఇద్దరు మధ్యలో మామ అవుతారు నాకు సినిమాలో. మామ, నీ నోట్లో చాప కుక్కే సీను చూడాలని ఉంది అంటారు. నువ్వు నోరు మీర టుంకి అంటారు. ఇది కలెక్టర్ గారి సినిమా. వాళ్ళందరూ నా క్లాస్మేట్స్. సో అప్పుడు ఫీల్డ్ ట్రిప్ లాగా వెంటూ తలకొండలో కొండది. అప్పుడు ఆ పక్కన ఉండేది హరిరత్న, నా బెస్ట్ ఫ్రెండ్, హైదరాబాద్లో ఉంటాడు. సో 10th ఐ థింక్ అది. అడిగిన తర్వాత 10th కలెక్టర్ గారికి. అది ఎంత మంచి వారు అయ్యే చందమామ, ఆ సాంగ్ అప్పుడు షూట్లో మేము యాక్ట్ చేసాం అనమాట, స్టూడెంట్స్ అందరూ. సో దాంట్లో ఐ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ టు. ఓకే. నెక్స్ట్ ఇది మీరేనా? గృహలక్ష్మి, గృహప్రవేశం, గృహలక్ష్మి, 11 months old. నేను రాధిక గారు, నాన్నగారు. మీరు ఇండస్ట్రీకి వచ్చి 40 years అయిపోయింది. మీరు కూడా 40 years సెలబ్రేషన్ చేయాలి అయితే. కాదు, మన మూర్తి గారు దీంట్లో 29 years అయింది నాకు. అదే నాకు కొత్త ఏజ్ వచ్చింది కదా ఇప్పుడు మూర్తి గారు. ఇది సేమ్ సాంగ్ అండి. సేమ్ సాంగ్ గృహప్రవేశం సాంగ్. దిస్ ఇస్ పాప. దేవసేన అప్పుడు నాన్నగారు దుబాయ్లో ఉన్నారు. దుబాయ్కి వెళ్ళినప్పుడు బర్త్డే ఈవెంట్. సో అప్పుడు వీఆర్ సెలబ్రేటింగ్ హియర్. అప్పుడు షీ గేవ్ అ హగ్ అండ్ కిస్ టు డారా అనమాట. ఎందుకు దేవసేన అని పెట్టడానికి ఏమైనా రీజన్ ఉందా? లైక్ ఐ సెడ్, శివుడు ఫ్యామిలీ నుంచి పెట్టాలనుకుంటున్నాను. డీలో పెట్టాలన్నారు. అండ్ అలాగే సుబ్రహ్మణ్యం స్వామి ఈజ్ మై ఫేవరెట్ టు. అండ్ సుబ్రహ్మణ్యం స్వామి దేవసేన. సో అలాగే, సో దానికోసం దేవసేన అని పెట్టాం అనమాట, సుబ్రహ్మణ్యం గారి స్వామి. అండ్ లాట్ ఆఫ్ గ్రేట్ హిస్టరీ ఆఫ్ దేవసేన స్వామి గురించి. సో ఆఫ్టర్ వి పెట్టి దెన్ అత్తగారి పేరు యాడ్ చేసాము. సో దేవసేన శోభ. ఓకే. యా, గ్రేట్ లీడర్ అసలు. అండ్ బాబు పేరు వచ్చేసి ధైర్యం నాగిరెడ్డి. నాన్నగారి పేరు వచ్చింది. సో ఇది నాకు కొంచెం గుర్తుంది. ఐ థింక్ ఆ రోజు డిన్నర్కి వెళ్తూ ఉన్నాం. సో నేను చిన్నప్పుడే కరాటే క్లాసెస్ ఇవన్నీ చేస్తున్నాను. సో నాన్నగారితో అది ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. ఓకే. సో నాన్నతో నాకు తెలిసి మీరే ఎక్కువ బాండింగ్ చిన్నప్పటి నుంచి కూడా, అలాంటిది అవును, ఏమి ఆశించలేదు కదండి, అందుకే బాండింగ్ ఎక్కువ. సో బట్ ఈ లాస్ట్ ఫోటోని మీకు నాన్నగారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాగా. మైక్తో వెళ్ళండి, ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు బాగా ఆ ఫోటో. ఇప్పుడు మీరు మైక్తో అంటే ఇప్పుడు మీ మీద ఇంకొకటి కూడా ఉంది దీని మీద. మీరు వెళ్ళాలి, దాన్ని తీసుకుని మైక్ తీసుకుని వెళ్తే అంటే అది కావాలని మనోజ్ గారే కేసు పెట్టించారు. విట్నెస్ కూడా మనోజ్ చెప్పించాడు అక్కడ స్టేషన్లో అనేది కూడా ఉంది రూమర్. మళ్ళీ మీకు ఎదురు ఇచ్చారా ప్యాకెట్ రోషన్ లొంగడు. ప్యాకెట్లతో రోషన్ కొనలేరు ఎవరు కూడా. మీ నాన్నగారు ఫోటో అది ఒకసారి. మా నాన్నగారితో బాగున్నారు. మీ వయసు ఎంత? నాకు ఇప్పుడు ఒక 21, 22. ముగ్గురికి చెప్పినట్టు చెప్పకు, నేను అడుగు వరకు కాదు మిగతా చెప్పు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నాన్నగారితో యాక్ట్ చేసింది మీరే, ఎక్కువ నాన్నగారితో సెట్లలో ఉండటం, క్రాఫ్ట్స్ మీద మీకు ఒక అవగాహన ఉంది, అన్ని స్పేర్ చేయటం కానీ నాన్నగారితో అన్ని బాగుంది. కానీ చివరికి ఇలాంటి గొడవ వచ్చినప్పుడు
ఏమనిపించింది మీకు మీకేం ఒకసారి అనిపించింది? మాట్లాడినప్పుడు మీ నాన్నతో పడితే ఏమనిపించింది? ఏమనిపించింది? నాకు బాధ అనిపించింది. అంతే కదా, ఎవరికైనా బాధ వేస్తుంది కదా. మీరు బాధపడుతున్నారంటే మేము బాధపడతాం. అవునా, 200% కలిసి బాధపడదామా, ట్రిప్ వెళ్దామా, ఇద్దరు నా బాధ మోస్తావా? డెఫినెట్ గా. Done. ఎక్కడికి వెళ్దాం చెప్పండి, అది నీకు తీసుకెళ్ళాక నీకు తెలుస్తుంది. ఎక్కడికి తీసుకెళ్తాం? మోస్తాను కదా, తీసుకెళ్తాను. ఎక్కడ నువ్వు మోయగలిగే శక్తి ఉన్న దగ్గర సరే తీసుకెళ్తాను. డన్, డన్. పక్కా వస్తా, మాట ఇస్తుందా? మేమిద్దరం ట్రిప్కి వెళ్ళిన పిక్ కూడా ఇన్స్టాలో పెడతా. సరే, మే 30 రిలీజ్ అవుతుంది కాబట్టి సో మంచు ఫ్యాన్స్ కి, మనోజ్ గారు ఫ్యాన్స్ కి, భైరవం ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రతి ఒక్కరూ బాగా కష్టపడి ఈ సినిమా చేసాం. అందరూ చేస్తారు, అందరూ కష్టపడే చేస్తారు. కాకపోతే ఎస్పెషలీ మా ముగ్గురికి ఇట్స్ వెరీ స్పెషల్ ఫిలిం. అందరూ విత్ ద డ్యూ గ్యాప్ తర్వాత వస్తున్నారు, డ్యూ రెస్పెక్టివ్ గ్యాప్ తర్వాత వస్తున్నారు. అండ్ అందరూ చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నాం సినిమా మీద. డెఫినెట్లీ సినిమా తీసిన ప్రతి ఒక్కరు వాళ్ళ సినిమా మీద ఉంటుంది. కాకపోతే మాకు కొంచెం వెయిట్ చేసి ఇంత మంచి సినిమా వచ్చాం. ప్రొడ్యూసర్ గారు మమ్మల్ని నమ్మి, డైరెక్టర్ గారు విజన్ నమ్మి సినిమాని కోట్లు పెట్టి తీశారు. ఇంత మంచి బడ్జెట్ పెట్టి తీశారు. అండ్ కెమెరామ్యాన్ గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ, ఎడిటర్ కానీ, ఎవ్రీ వన్, రైటర్ సత్య గారు కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి చేశారు సినిమా. అండ్ దయచేసి సినిమాని వేరే వేరే దారుల్లోనూ వేరే దీనిగా చేయకండి. ఇట్స్ సినిమా ఈజ్ ఎ యూనిటీ. సినిమా ఒక్కటే, సినిమా ప్లాట్ఫామ్ ఒకటే. అందరు కుల మతాలని ప్రతి ఒక్కటి ఏది లేకుండా ఇండియన్ క్రికెట్ అప్పుడు ఏది తీసుకొస్తున్నా అలాగే మనందరినీ కూడా ఒక థియేటర్లో తీసుకొచ్చేది సినిమా మాత్రమే. ఓకే, సో ప్రతి ఒక్కరూ భైరవం చూసి మాకు సపోర్ట్ చేస్తారని, మా పర్సనల్ లైఫ్ని సినిమాని మిక్స్ చేయకుండా సినిమాలా చూసి మనందరికీ ఎంకరేజ్ చేస్తారని అందరిని కోరుకుంటున్నాను. సో ఇది మీ సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు అయితే. అండ్ రీబర్త్ అండి, దిస్ డెఫినెట్లీ మై రీబర్త్. ఓకే, చూసారు కదా వెట్రిమారన్ ఫిలిం? అక్కడ చూడలేదండి, చూడలేదు. ఐ థింక్ సూరి చేశాడు. చూడలేదు, నేను చూడలేదు. డైరెక్టర్ గారు చూడమంటే, లేదంటే ఐ మైట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఓకే, సో మీరు ఎలాగో మార్చారు కదా, చాలా తెలుగు చేంజెస్ చేశానన్నారు. సో డైరెక్ట్గా ఇదే వినేస్తానని చెప్పి అప్పుడు సత్య గారు రైటర్, డైరెక్టర్గా నరేట్ చేయడం జరిగింది. చేసిన వెంటనే ఇంకా ఆల్రెడీ హ్యాడ్ డ్యూ రెస్పెక్ట్స్ ఆన్ డైరెక్టర్ గారు డ్యూ టు నాంది నరేష్ గారు, నా వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఆయనకి అంత గొప్ప, ఈజ్ అ వెరీ టాలెంటెడ్ యాక్టర్ నరేష్ గారు. ఆయనకి ఒక గొప్ప విజయం ఇచ్చి మళ్ళీ ఈ గాట్ హిమ్ టు ద లైమ్ లైట్ టు నెక్స్ట్ లెవెల్. అండ్ సో అప్పటి నుంచి ఐ హ్యావ్ అ గ్రేట్ రెస్పెక్ట్ ఆన్ హిమ్ అండ్ హోపింగ్ దట్ మ్యాజిక్ వర్క్స్ అవుట్ 10 folds మోర్ భైరవం కూడా. సూపర్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మనోజ్ గారు. థ్యాంక్ యూ. సినిమా ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అనే టాక్ ఉంది. థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా హిట్ అవ్వాలని. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ అంటే చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది అందరికీ, మీకు గట్టిగా స్టార్ట్ అయింది. సో ఇదే స్టార్టింగ్ని ఇదే స్పీడ్తో చూపించాలని అన్ని సినిమాలలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఫ్యాన్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్యాన్ బై మూమెంట్. థ్యాంక్ యూ బ్రదర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.